హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఈ రోజు మేము అక్క చేత టమాటో పచ్చడి చేపించబోతున్నాము అక్క చేసిన టమాటో పచ్చడి అంటే మా మిల్కీకి చాలా ఇష్టం మిల్కీ ఈ రోజు అడిగిందన్నమాట టమాటో పచ్చడి ఇంకా చపాతీ తినాలనిపిస్తుంది అని చెప్పింది అయితే మేము ఈ రోజు అక్క చేత టమాటో పచ్చడి చేపించి మిల్కీకి తినబెట్టబోతున్నాము ఆర్ యు ఎక్సైటెడ్ yes అయ్యో ఇది వస్తలేదు అక్కకి ఇది అంటువేట్ వస్తలేదు మనం హెల్ప్ చేద్దాము మిల్కీ ఉన్ను మా చైనీ ఇద్దరు కలిసినప్పుడు సేమ్ డ్రెస్సులు వేసుకోవాలి సేమ్ కమ్మలు పెట్టుకోవాలి మీరిద్దరు గురించి చెప్పండి మీరిద్దరు కలిసినప్పుడు సేమ్ కమ్మలు పెట్టుకోవాలి సేమ్ హెయిర్ బ్యాండ్స్ పెట్టుకోవాలి సేమ్ వేసుకోవాలి సేమ్ హైట్ ఉంటారు మళ్ళీ ఇద్దరు సేమ్ వెయిట్ కూడా అవుతారు ఈ మధ్య మిల్కీ కొంచెం సన్నగా ఉండేది ఇదివరకు సేమ్ అక్కయ్య లెక్క కావాలని చెప్పేసి అవుతుంది అనమాట అంతేనారా ఎక్సర్సైజెస్ కూడా చేస్తుందిలేండి కరాటేలో మంచిగా గోల్డ్ మెడల్ సాధించింది మా మిల్కీ అందరు కంగ్రాచులేట్ చేయండి మిల్కీని ఇక్కడ మేమైతే టమాటోలు తీసుకున్నాము ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నాము ఇవి కట్ చేయక ముందే ఆల్రెడీ పొయ్యి అంటూ పెట్టుకున్నాము సరే ఇప్పుడైతే కట్ చేద్దాము టమాటోస్ కట్ చేసుకోవాలి ఫస్ట్ డైరెక్ట్ ఆగిన్నెలనే వేద్దామా ముక్కలు డైరెక్ట్ ఆగిన్నెలనే వేద్దామా ముక్కలు మా అక్కకి కొంచెం వినబడదు అన్నట్టు అందుకే గట్టిగా మాట్లాడాలి సరే పల్లెం తెచ్చి నూనె మూసి సరే పల్లెం తీపురా పల్లెమన్నా నేను చెప్పు నాని ఒక పొయ్యి మీద గంజు పెట్టుకున్నది గంట పట్టుకొచ్చుకున్నది ఇక్కడ చూడండి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాము ఒక అరకిలో టమాటాలకి టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకున్నాము ఆయిల్ వేస్తుంది పోస్తున్నా నూనె పొయ్యి నూనె ఇదివేనా నీ ఇష్టం నువ్వు ఎంత వస్తావు అంత పోయమంటే మళ్ళీ నన్నే అడుగుతాను అక్కయ్య ఇక్కడ చూడండి మేమైతే చపాతీలు రెడీగా పెట్టుకున్నాము ఇక వెంటనే టమాటా పచ్చడి అవుడుతోటే మంచిగా తినచ్చు అని చెప్పేసి టమాటా పచ్చడి విత్ చపాతీ మంచిగా ఉంటుందని మా మిల్కీయే చెప్పింది అందుకోసం అనేసి మిల్కీకి ఇష్టం అనేసి ఇప్పుడైతే మేము రెడీ చేస్తున్నాము అక్క చేస్తున్నాము మిర్చి గోలిచ్చి టమాటాలు గోలిచ్చి చేస్తున్నాము మీరు చూసుకోరు మీరు చేసుకోరు భగవాన్ అక్క యుద్ధానికి రెడీ అయినట్టు రెడీ అయింది రెడీ అవుతాను ఇక రెడీ చేస్తాను అన్ని మిర్చి టమాటాలు కోసింది ఈ మిర్చి వేసినాక టమాటాలు వేస్తాం చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడైతే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటుందట అక్క గోలిస్తుంది పచ్చిమిర్చిని అక్క ప్రాసెస్లో వేసుకోండి చాలా బాగుంటుంది సింపుల్గా వేసుకోవచ్చు టేస్టీగా వేసుకోవచ్చు అన్నట్టు అందుకే నాకు అక్క చేసిందంటే ఇష్టం సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయి కాబట్టి మేమైతే బండలకి ఏం కాకుండా కింద ఒక పెనం లాంటిది పెట్టి దానిపైన ఇసుక పోసి దానిపైన పొయ్యి అయితే పెట్టుకున్నాము Carrom board, barrom board, ST, OP, stop, and stop, bus stop, and bus, school bus, and school, Patnam school, and Patnam, Vishakhapatnam, and Visham, Palm Visham, and Palm. ఇలా వీళ్ళైతే ఆటలు ఆడుకుంటున్నారు మేమైతే వంట చేస్తున్నాము అమ్మ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం పదండి ఇప్పుడే వచ్చిళ్ళు చేనులకు పోయి వాళ్ళైతే రెస్ట్ లేకుండా వర్క్ అయితే చేసుకుంటారు మా ఊర్లో చూడండి కుక్కలు ఈ విధంగా ఉన్నాయి ఎందుకు ఇలా అయినాయో మాకైతే అర్థమవుతలేదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి వీటికి ఏమైనా వ్యాధి వచ్చిందా ఏమొచ్చింది అర్థం అవ్వట్లేదు ఏ కుక్కని చూసినా ఇలానే కనబడుతుంది అమ్మ వాళ్ళు ఇప్పుడే చేనులకు పోయొచ్చి అప్పాలు నవ్వులుతాళ్ళు అట్లా వీళ్ళకి టైంపాస్ బఠానీ అన్నట్టు అప్పాలు ఇట్లా వైపు వచ్చిందంటే కొంచెం అప్పాలు తింటే జర రెస్ట్ అన్నట్టు ఉంటుంది అలసిపోయినా కూడా కొంచెం వాళ్ళతో ఏర్పడది అవును అందుకే డబ్బులు చేసి పెట్టుకుంటారు చూడండి ఈ విధంగా మంచిగా గోలాలట మిరపకాయలు మంచిగా గోలాలి నూనెలా మిరపకాయలు మంచిగా గోలినాక మళ్ళీ టమాటాలు వేయాలి టమాటాలు వేసినాక మంచిగా టమాటాలు ఉడికినాక దించి
ఇవి అవి అన్ని మిక్సర్ చేసి పట్టాలి. రోట్లనే నూరుడు ఇవాళ మనం. నీ ప్రాసెస్ సేమ్ సేమ్ నువ్వు చేసినట్టే ప్రాసెస్ ఇవాళ చేసుడు. రోట్లనే నూరుడు. నువ్వు ఎప్పటికి రోట్లనే నూరుతావు కదా. అక్కకి కొంచెం హియరింగ్ ప్రాబ్లం ఉంది, అందుకని ఎక్కువ గట్టిగా చెప్పాలి. రోట్ల నూరిన పచ్చడి మిక్సీలో పట్టిన దానికంటే ఎక్కువ టేస్టీ ఉంటది కదా అక్క. ఉండదా? రోట్ల నూరింది మిక్సీలో పడితే టేస్ట్ ఉండదు. నూరితేనే మంచిగా ఉంటుంది. నూరితే మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. టమాటా తినాయి. అక్క చూడండి ఒక పోరాటమే చేస్తుంది ఆ టమాటాలతోటి. చూడండి మనకి నూనె పైకి తేలే విధంగా ఉడకాలన్నమాట టమాటాలు. అయితే అక్క చెప్పిన విషయం ఏంటంటే ఇందులో పచ్చి టమాటాలు వేసుకోవద్దు, మొత్తం బాగా పండు వండినవి అయితే బాగుంటుందట పచ్చడి. ఎల్లిగడ్డలు ఇంకా జీలకర్ర వేసి ఈ టమాటోలు ఉడికినాయి కదా, ఇవైతే నూరుకోవాలి. ఇప్పుడు నూరుకుందాం పదండి. చూడండి ఇక్కడ మేము మంచిగా చెట్ల కిందికి వచ్చి నూరుకుంటున్నాము. చాయని మా చాయని చూడండి మేకప్ ఎలా వేసుకుందో. చాయని మీరు ఫ్యూచర్లో మా నాన్నమ్మ ఇట్లా రోట్ల నూరేది అని మీ పిల్లలకి చెప్పుకోవచ్చు. చూడండి ఇలాంటి రోల్లో నూరుతుంది కదా, మీకు ఫ్యూచర్ మెమొరీ అన్నట్టు ఇది. మా అమ్మమ్మ ఇలా నూరేదని మిల్కి చెప్పుకోవచ్చు, మా నాన్నమ్మ ఇలా టమాటా పచ్చడి నూరేదని నువ్వు చెప్పుకోవచ్చు మీ పిల్లలకి. ఆల్రెడీ అక్క జీలకర్ర వేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు అన్ని మిక్సీలే కదరా. జీలకర్ర వేసిన, ఎల్లిపాయలు వేసిన. జీలకర్ర ఎల్లిపాయలు ఎంత క్వాంటిటీ తీసుకుందో చూడండి. అరకిలో టమాటోస్కి అంతే క్వాంటిటీ తీసుకొని చేసుకోవాలట, ఎక్కువ వేసుకుంటే బాగుండదట. ఓకే. జీలకర్ర ఎల్లిగడ్డ తర్వాత మిర్చి టమాటో తర్వాత ఉప్పు వేసుకోవాలి. అలా నూరాలే మిల్కి. నువ్వు కూడా అప్పుడప్పుడు నూరి టమాటో పచ్చడి మమ్మీకి నాన్నకి చేసి పెట్టు, ఓకేనా? నూరరాదా? ఇప్పుడు నేర్చుకుంటలేవా ఎలా నూరాలో? ఇప్పుడు మీరు కూడా నూరుతారా? ఓకే. సాల్ట్ వేసుకుంది అక్క. మిర్చి వేసిన నూరుడు పచ్చడి అవుతుంది. ఈ టమాటో పచ్చడికి పోపు కూడా అవసరం లేదు. పోపు వేసుకుంటే అంత టేస్టీగా అనిపించదు, పోపు లేకుండానే సూపర్ ఉంటుంది. సరే నూరుదు, ఆగు, లాస్ట్కి నూరుదు, ఓకేనా? మీరిద్దరు లాస్ట్కి నూరండి. ఆహా, ఈ ప్రకృతిలో ఈ వాతావరణంలో ఈ టమాటా పచ్చడి నూరుతుంటే ఆ సువాసన ఎంత అమోఘంగా ఉంది మిల్కి. ప్రకృతి అంటే గుర్తుకొచ్చింది, మా ఫ్రెండ్ పేరు కూడా ప్రకృతి. ఇక్కడ చూసిన ప్రకృతి అందాలని అంటారు మా సారు ఫ్రెండ్ని. మీ సార్కి చెప్పు మేము ప్రకృతి అందంలో ఇలాంటి వీడియోస్ చేసినాం సార్ అని. అవునా? అవునారా? అవునా? ఏదైనా ఒక పాట పాడక్క. నీతో పాటు మేము పాడతాం. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని గుత్తుల బొమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని గుత్తుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికిన నాకు అది వినవాలి. పళ్ళు చందమామ చంద్రబింబం చందమామ 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 జామాయనమ్మ చందమామ. మనకి పాట రాకపోతే చందమామ అట్లా నాలే. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన.
రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకరమని నీళ్ళకు. వీళ్ళైతే నూరుతారట. ఎట్లా నూరుడో చెప్పక్క, వాళ్ళకి ఎట్లా నూరుడో నూర్పి చెప్పు. ఇట్లా నూరాలే. అగో మిల్క్ ఎట్లా పట్టుకుంటాంది చూడు. ఇట్లా నూరాలే. ఇట్లా గట్ల అట్లరా. గట్ల. అది పైకి కింది కనుడాన్ని దంచుడు అంటారు. ఇట్లా తిప్పడాన్ని రౌండ్గా తిప్పడాన్ని నూరుడు అంటారు. రౌండ్గా తిప్పాలిరా, మధ్యలో పట్టుకొని రౌండ్గా తిప్పాలి. కూర్చో కూర్చో, నువ్వు కూర్చుంటేనే వస్తుంది నీకు. సూపర్ నూరు. జీరో వెయ్యి, అదాన్ని తిప్పు. ఇగో ఇట్లా ఇగో అదాన్ని లేపి తిప్పు. జీరో వెయ్యి, లేపి జీరో వెయ్యి. అట్లా నూరాలే. జీరో జీరో వెయ్యి. నేర్చుకో మంచిగా. మంచిగా సూపర్గా ఉంటుంది. సూపర్ రేట్. మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఒక గిన్నెలోకి ఎత్తుకుంటున్నాము. అన్నీ రెడీ అయిపోయినాయి. మిర్చి గిచ్చి అన్నీ, ఉప్పు కారం, అది జీలకర్ర ఎల్లిగడ్డ అన్నీ వేసి నూరిన అయిపోయింది. ఇక ఎత్తుతానము. ఇక ఎత్తాలే. ఇగో ఇలా ఉండంగానే ఎత్తుకోవాలట. బరకుగా ఉండంగానే చాలా బాగుంటుందట. ఎత్తాను. ఇక బాగుందా చన్ని? టేస్ట్ బాగుందారా? టేస్ట్ బాగుంది. టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అమ్మనైతే ఎక్కువ అన్నం వేసి అందులో టమాటో పచ్చడి అయితే కలిపి మాకందరికి తినిపించబోతుంది. అక్క కూడా తినిపిస్తారా లేదా చూద్దాం ఇప్పుడు. జోకే ఇది జోకే. ఇంకో కొంచెం మేమైతే వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా మాకు అని చెప్పేసి మిల్కీ ఉన్ను నేనైతే. మిల్కీ నా టేస్ట్ ఎక్కువ సేమ్ ఉంటది అనమాట. మా ఇద్దరి టేస్ట్ మిల్కీది నాది. నీకు ఏమేమి ఇష్టం రా మిల్కీ? నాకు పానీపూరి ఇష్టం, బజ్జీలు ఇష్టం, ఇంకా చికెన్ కూర ఇష్టం. నాకు కూడా సేమ్. బజ్జీలు, పానీపూరి, చికెనా? పానీపూరి, బజ్జీ, పానీపూరి తింటది. ప్రసాదం లాగా మేమైతే తీసుకొని తింటున్నాం ఇప్పుడు. టమాటా పచ్చడా చేసినాము, తింటాను. సూపర్ ఉన్నదో మరి ఎట్లున్నదో. సూపర్ ఉండాలి. సూపర్, చాలా చాలా బాగుంది పచ్చడి మాత్రం. అదే పోయింది. సూపర్. భగవంతుడా స్వామి, భగవంతుడా. అత్తని దయచేసాక బాగుంది. సూపర్ ఉన్నది. అమ్మ నువ్వు కూడా తినవా? తింటా నేను, తర్వాత మీకు అందరు చేయాలి. చపాతీలో కూడా అమ్మ అట్లా టమాటా పచ్చడి వేసి మొత్తం రుద్ది ఇస్తుంది అనమాట. రుద్ది ఇస్తలేదు చపాతీ మధ్యలో టమాటా పచ్చడి వేసి అంతేనా? మా అమ్మ నాడు గిట్నే, మా అమ్మ నాడు గిట్నే. ఇట్లానేనా చపాతీల మధ్య పచ్చడి వేస్తే ఇది ఆదుకొని తినాలి. అంతేనా? అక్కో తెలుసు, నీకు తెలియదు. నాకు తెలియదు. అక్కో తెలిసిందా? జపనీస్ సరేనా? చూడండి చపాతీల మధ్య టమాటా పచ్చడి వేసి ఇచ్చింది. ఇంత మంచిగా ఉంది. మరి మరి ఇద్దరు నిజంగా చాలా చాలా బాగుంది. చేతే నాకు అలా అనిపిస్తుంది. నాకైతే అంత బాగుంది టమాటా పచ్చడి. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో వేసుకోండి, చాలా బాగుంటది. రోట్లో నూరుకోండి వీలైతే కదమ్మా. మిక్సీ పడితే టేస్ట్ ఉండదురా. ఇట్లా రోట్లో నూరితే వరకు ఉంది కదా. ఈ చపాతీలు చూసి అక్క భక్షాలు వేసినావా అని అంటారు. చిన్న సైజ్ చేసిన చపాతీలు ఈసారి. కొంచెం ధర మా అమ్మకి కూడా ఇష్టం టమాటా పచ్చడి ఉన్న చపాతీ. మా ఆయనకి ఎటైనా టూర్కి పోతే చాలు చపాతీ టమాటా పచ్చడి అని అంటాడు. టూర్కి పోయిన రోజు అదే తింటాము, నెక్స్ట్ డే కూడా అదే తింటాము. చపాతీ వేసి టమాటా పచ్చడి మమత అని అంటాడు. నేనైతే బ్రెడ్ జామ్ లాగా తిందాం అనుకున్నా. అవునారా? ఇగో ఇగో గిట్లా గిట్లరా, ఇట్లా ఇట్లా మధ్యలో పెట్టుకొని ఇగో గిన్నెలకి ఎట్లా ఆడుకుంటాం. అలా గిన్నెలు అవసరం లేదు కదా. మరి అవసరం లేదు, అందుకే గిన్నెలు ఉన్నది. చపాతి కూడా మంచిగా పడుకోవాలి, మంచిగా ఉన్నది. పరాటా ఉన్నది, పరోటా కొంచెం పరోటా చపాతి పరాటా ఉన్నది. చిన్నగా వచ్చాలా టేస్ట్ సేమ్ పరోటా లాగా, చూడడానికి చపాతి అంతే. చూడడానికి చపాతీ లెక్క, ఇంకా తింటే పరోటా లాగా. ఇంకా ఇంకా సైజ్ ఏమో టమాటా ఎట్లా తెలుసా? భక్షాలు లాగా సైజు. టమాటా ఎట్లా తెలుసా?
సేమ్ పన్నీర్ లెక్క ఉన్నది, పన్నీర్ కర్రీ లెక్క ఉన్నది. అవును. పన్నీర్ కర్రీ కానీ బాగుంది. అట్లయితే రోల్ చేసుకొని కూడా తినరా, మొత్తం పరుచుకొని రోల్ చేసుకొని తిన. శాండ్విచ్ ఎట్లా నిన్న తిన్న ఫస్ట్ 100 తిన్నరా? తిన్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అమ్మమ్మ తిన్నది, నిన్న ఫస్ట్ నువ్వు లాస్ట్కి స్టార్ట్ చేసినావు, ఫస్ట్ తిన్నావు. ఇంకోటి తిను ఫ్రెండ్స్, ఇంకోటి తిను, ఇంకో తీసుకో. చూసుకొని తిను ఫ్రెండ్స్. ఇంతేనండి ఈ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇదే ప్రాసెస్ లో మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.